హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. రెండు కూడా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకున్నాను నేను. ఈ రెండు కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలిపేశాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను నేను. అంటే నాకు 1 స్పూన్నర వరకు సాల్ట్ పడుతుందండి. క్యాప్సికమ్ని మష్రూము కూడా కాస్త కమ్మగా ఉంటాయి కదా, అందువల్ల కాస్త ఉప్పు కూడా బాగానే పడుతుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసి మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించేసుకోవాలి. ఓకేనండి. ఉల్లిపాయ ముక్కలు బాగానే మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకుంటున్నాను. కారం కూడా పెద్ద స్పూన్లు వేస్తున్నాను నేను. ఈ కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మష్రూమ్ ముక్కలు వేసేసుకుంటున్నాను. మష్రూమ్స్ని పైన తొక్కలాగా వస్తుందండి, ఆ తొక్కంతా తీసేసి శుభ్రంగా కడిగేసి ముక్కల కింద కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఈ మష్రూమ్లోని వాటర్ మొత్తం బాగా వచ్చేస్తుందండి. దీన్ని మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను. చూసారుగా వాటర్ ఎంత వచ్చిందో. దీన్ని ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చండి. మష్రూమ్స్ని మరిగే నీటిలో వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచి తీసేస్తే అందులో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. అయితే ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుందని నేను ఇలా చేస్తాను. ఓకే. ఇప్పుడు ఇందులోనే క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నాను నేను. క్యాప్సికమ్ కూడా తొందరగానే మగ్గిపోతుందండి. ఓకే. మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు కలిపి చూద్దామండి. ఇప్పుడు క్యాప్సికమ్లో వాటర్ కూడా బయటకు వచ్చేసింది. ఈ రెండు కూడా కాస్త వాటర్ కంటెంట్ ఉన్నవే కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి. అలాగే వాటర్ మాత్రం ఎక్కువే వస్తుందండి. ఓకే. ఇంకా వాటర్ ఉందండి. చూసారుగా ఆయిల్ అయితే మాత్రం పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసేసుకుంటున్నాను నేను. గరం మసాలా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకుందామండి. ఓకే. మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ తీసి చూద్దాం. ఓకేనండి. కొద్దిగానే ఇంక వాటర్ ఉంది. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. వేసేసి మరి కాసేపు వేయించేసుకుంటున్నాను. ఇంతేనండి. చాలా సింపుల్గా, ఈజీగా, మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.